చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఓ టీచర్ నరకయాతన అనుభవించింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆమె ప్రమాద సమయంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోకి రావడంతో నడుములోతు కంకర్లోని ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత గంటల తరబడి ఆమెను కంకర్లోనే అలాగే ఉన్నారు. చివరకు గంటల కొద్దీ శ్రమించిన సహాయక బృందాలు జేసీబీతో కంకర తొలగించడంతో బయటపడ్డారు. ఆమెను తర్వాత ఆసుపత్రికి తరలించింది రెస్క్యూ టీం. తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జయసుధ మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. ప్రమాదంలో నడుము లోతు కంకరలో కూరుకుపోయిన ఆమె గంటల తరబడి తీవ్రమైన బాధతో అలాగే ఇబ్బంది పడ్డారు. ప్రమాదంలో ఆమెకు కాళ్లు వాచిపోయాయి. ఆమెను వెలికి తీసిన తర్వాత అక్కడి నుంచి కుటుంబ సభ్యుల సాయంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరళకి చెందిన జయసుధ ఉదయం ఉద్యోగానికి వెళ్లేందుకు వికారాబాద్లో బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మరో 4 ఉపాధ్యాయులు అదే బస్సులో రావాల్సిందే. ఆలస్యంగా రావడంతో వారు ఈ బస్సును అందుకోలేకపోయారు. వేరే బస్సులో బయలుదేరడంతో వారంతా ప్రమాదం తప్పించుకున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో జయసుధ మాత్రమే కాదు, మరికొంతమంది ప్రయాణికులు సైతం కంకరలో కూరుకుపోయి నరకయాతన అనుభవించారు. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడింది. కంకర్లో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు ఆర్తనాదాలు చేయడం స్థానికులను కంటతడి పెట్టించింది. చేవెళ్ల బస్సు టిప్పర్ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను కూడా అధికారులు ప్రకటించారు. వారిలో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారం తండాకు చెందిన తారిబాయ్, బోరబండకు చెందిన కల్పన, భానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, ఏమావత్ తాలిమాం, మల్లగండ్ల హనుమంతు, గుర్రాల అభిత, గోగుల గుణమ్మ, షేక్ ఖలీద్ హుసేన్, తబస్సుం జహాన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొంది. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రమాద స్థలంలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అనే విధంగా టిప్పర్ బస్సు ప్రమాదానికి సైతం అలాంటి కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా చేవెళ్ల బస్సు ప్రమాదానికి 12 కారణాలు కనిపిస్తున్నాయి. ఇటు చూస్తే టిప్పర్, బస్సు 2 ఓవర్ స్పీడ్ ఓవర్లోడ్తోనే ఉన్నాయి. టిప్పర్లో కంకర ఓవర్లోడ్ ఉండగా బస్సులో దాదాపు 70 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇక రోడ్డుపై గుంతలు, డేంజర్ మలుపు కారణంగా ప్రమాదం జరిగింది. బస్సును ఢీకొట్టిన తర్వాత టిప్పర్ పూర్తిగా బస్సుపై పడిపోయింది. అందులో కంకర అంతా బస్సులో డంప్ అయింది. ఆ కంకర్లో ప్రయాణికులు కూరుకుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్పై టార్పాలిన్ కప్పకపోవడం ఇక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నిజానికి టిప్పర్లో 35 టన్నులు మాత్రమే కంకర నింపాల్సి ఉంటుంది. కానీ ప్రమాదానికి కారణమైన టిప్పర్లో 60 టన్నులు నింపేశారు. ఇక ఈ రూట్లో హెవీ వెహికల్స్కు అనుమతి లేదు. అయినప్పటికీ టిప్పర్లు తిరుగుతున్నాయి.